హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ VLOOKUP. సో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 క్లాసెస్లో మనం VLOOKUP గురించి డిస్కస్ చేసాం. సో ఇది వచ్చేసి పార్ట్ 3 VLOOKUP. అంటే హౌ టు కాపీ VLOOKUP ఫార్ములా, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలి VLOOKUP ఫార్ములాని. సో డైరెక్ట్గా VLOOKUP ఎలా అప్లై చేయాలి, సో VLOOKUPని మన టేబుల్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని ఎలా ఫిల్టర్ చేయాలి, అలానే డిఫరెంట్ ఆప్షన్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో యూజింగ్ VLOOKUP అంటే సేమ్ షీట్లో మనం VLOOKUP ఎలా అప్లై చేయాలి, మల్టిపుల్ షీట్స్లో నుంచి డేటాని ఎలా VLOOKUPలో యూజ్ చేయాలి, అలానే అనదర్ ఫైల్లో నుంచి డేటాని ఎలా మనం VLOOKUPలో యూజ్ చేయాలి అనేది ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు కాపీ VLOOKUP ఫార్ములా ఫ్రమ్ వన్ కాలమ్ టు అనదర్ కాలమ్. అంటే ఒక కాలమ్కి VLOOKUP ఫార్ములా అప్లై చేసి ఆ VLOOKUP ఫార్ములాని ఏం చేయాలి, డ్రాగ్ చేస్తే మనం ఎలా అయితే ఫార్ములాస్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అడిషన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాం, 10 ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో మనం సింపుల్గా ఏం చేస్తాం, మనం ఫార్ములాని ఒక సెల్కి ఫార్ములా అప్లై చేసి సో దాన్ని ఏం చేస్తాం, మనం డ్రాగ్ చేస్తాం కదా. సేమ్ ఇదే ఫార్మేట్లో నాకు ఏం చేయాలి, VLOOKUP ఫార్ములాని కూడా, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రో వైజ్ డ్రాగ్ చేస్తున్నాం, నాకు కాలమ్ వైజ్ ఫార్ములాని డ్రాగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ టుడేస్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే VLOOKUP ఫార్ములాని ఎలా డ్రాగ్ చేయాలి, అలానే VLOOKUP ఫార్ములాలో ఎరేని ఎలా యూజ్ చేయాలి, సో ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ వినే ముందు ప్రీవియస్ ఒకసారి VLOOKUP పార్ట్ 1, పార్ట్ 2 క్లాసెస్ ఉంటాయి ఛానల్లో. ఒకసారి ఆ VLOOKUP క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. ప్రీవియస్ క్లాస్లో మీకు ఏంటి, VLOOKUP ఎలా అప్లై చేయాలి, VLOOKUP సింటాక్స్ ఎలా ఉంటుంది, సో డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి VLOOKUP యూస్ చేసి, సో ఈ బేసిక్ డిస్కషన్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చేసాం. ఒకసారి మీరు ఆ క్లాస్ విన్నాక ఈ క్లాస్ వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ క్లాస్కి వస్తే మీకు ఏం అర్థం అవ్వదు. సో ప్రీవియస్ క్లాసెస్ 2 చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూడండి. సో నీట్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలానే ప్రీవియస్ క్లాసెస్ అందరూ చూస్తున్నారు. క్లాసెస్ కనుక మీకు నచ్చితే, నా వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది కంపల్సరీ చేయండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ చేశాను. ఇక్కడ నేను ఈ డేటా అంతా డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్ములా అనేది ఒక సెల్లో నేను టైప్ చేశాను. ఓన్లీ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను చూడండి, ఐడి నెంబర్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను. సో బ్రాంచ్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి. చూడండి, ఆటోమేటిక్గా నాకు ఏమైంది, ప్లేస్ వచ్చింది, ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ మార్క్స్ వచ్చాయి, థర్డ్ ఇయర్ మార్క్స్ వచ్చాయి. అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, అప్లై చేసిన VLOOKUP ఫార్ములాని నేను కాపీ చేస్తున్నాను. సో డ్రాగ్ చేస్తుంటే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డేటా అనేది ఆటోమేటిక్గా అంటే VLOOKUP ఫార్ములా అనేది కాపీ అవుతుంది. అంటే ఇక్కడ సింప్లీ మనకి ఏంటంటే VLOOKUP ఫార్ములాని మనం ఎలా కాపీ చేయాలి. అలానే కింద కూడా సేమ్ అదే ఫార్ములా అప్లై చేశాను, దీన్ని కూడా డ్రాగ్ చేశాను. ఆటోమేటిక్గా చూడండి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే VLOOKUP ఫార్ములా అప్లై చేసిన తర్వాత దాన్ని మనం ఎలాగ డ్రాగ్ చేయాలి. సో ఇక్కడ ఈ VLOOKUP ఫార్ములాని మనం డ్రాగ్ చేయాలి అంటే దీనికన్నా ముందు మనకి ఇందులో VLOOKUP ఫార్ములాలో మనం కాలమ్స్ అని చెప్పి 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం, కాలమ్స్. సో ఇవి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత VLOOKUP ఫార్ములాని మనం ఎలా డ్రాగ్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, కాలమ్ ఫంక్షన్ దేనికోసం వాడతాం అంటే ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ చూడండి కాలమ్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి, కాలమ్స్. ఫస్ట్ నేను కాలమ్ తీసుకున్నాను. సో కాలమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది, రిఫరెన్స్ అడుగుతుంది. సో రిఫరెన్స్ అంటే ఏంటి అంటే మీరు ఏ కాలమ్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాజ్ పర్ నేను షీట్ తీసుకుంటే షీట్లో మనకి ఏమున్నాయి, ABCD కాలమ్ నేమ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, సమ్వేర్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి దాన్ని రెఫరెన్స్ కింద ఇచ్చాను. క్లిక్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైంది, నెంబర్ 3 అని వచ్చింది. అంటే కాలమ్ నెంబర్ ఎంత వచ్చింది, నాకు 3 అనేది వచ్చింది. అంటే ఈ కాలమ్ నెంబర్ 3 దేని బేస్ చేసుకుని తీసుకుంది. సో ఇక్కడ చూడండి, A ఫస్ట్ కాలమ్, B సెకండ్ కాలమ్, C థర్డ్ కాలమ్. అంటే మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా, ఆటోమేటిక్గా ఏమైంది, ఎగ్జిస్టింగ్ షీట్లో నుంచి కాలమ్స్ని ఆటోమేటిక్గా అదే కౌంట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు కౌంట్, రెఫరెన్స్ ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు D కాలమ్ ఇస్తున్నాను. చూడండి, D రోలో D కాలమ్ ఉంది కదా, D కాలంలో ఎక్కడో చోట క్లిక్ చేయండి, సమ్వేర్ ఎక్కడో చోట క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మళ్ళీ ఇస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు కాలమ్ కదా, ఈజ్ ఈక్వల్ టు కాలమ్.
సో డి ఇస్తున్నాను చూడండి. సో డి అంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు 1 2 3 4 ఏ నుంచి కౌంట్ చేసుకుంటే 4th రోలో ఉంది కదా, 4th కాలంలో ఉంది చూడండి, ఆటోమేటిక్గా వచ్చిందా 4 అనేది. అంటే ఇక్కడ కాలం అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, కాలం అని టైప్ చేసి మీరు ఏదైతే కాలంని రిఫరెన్స్గా ఇస్తున్నారో ఆ కాలం నెంబర్ని ఆటోమేటిక్గా అదే ఫైండ్ చేసుకుంటుంది, అదే చెక్ చేసుకుంటుంది. ఓకే, మనం ఇంతవరకు ఏంటి వీలుకప్ ఫార్ములాలో కాలం ఇండెక్స్ నెంబర్ అని ఒకటి ఆప్షన్ సింటాక్స్ లో మనం యూజ్ చేస్తాం, కాలం ఇండెక్స్ నెంబర్. అంటే మీరు ఫైండ్ చేయాలనుకున్న టేబుల్లో, సో మీరు ఏదైతే కాలంని ఫైండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం మీ టేబుల్లో, అంటే ఈ టేబుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఏంటి ప్లేస్ని ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన టేబుల్లో ప్లేస్ అనేది ఏ కాలంలో ఉంది, 1 2 3 4th నెంబర్లో ఉంది. సో ఇంతవరకు మనం ఏం చేసేవాళ్ళం, మాన్యువల్గా కౌంట్ చేసి 4 అని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ ప్లేస్ అనే కాలంని క్లిక్ చేశాను అనుకోండి, కాలం అనే ఫంక్షన్ యూజ్ చేసి దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఏం చేస్తుంది, కాలం తీసుకుంటుంది. ఓకే, కాలం ఫంక్షన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఐడి నెంబర్ ఇస్తాను, ఇక్కడ నాకు ఏం రావాలి, నేమ్ రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు VLOOKUP. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, లుకప్ వాల్యూ ఐడి నెంబర్ ఇస్తున్నాను 101. ఓకే, తర్వాత ఏం చేయాలి, కామా లుకప్ వాల్యూ టేబుల్ ఏరియా అడుగుతుంది కదా. సో టేబుల్ ఏరియా వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏ నుంచి జీ వరకు సెలెక్ట్ చేశాను, టేబుల్ ఏరియా సెలెక్ట్ చేశాను, కామా తర్వాత ఏమవుతుంది, కాలం ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది కదా. ఇక్కడ నేను కాలం ఇండెక్స్ నెంబరు డైరెక్ట్గా టైప్ చేయకుండా సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తాను, కాలం అని యూస్ చేస్తున్నాను. సో కాలం అనే ఫంక్షన్ యూస్ చేసి మనకి ఏం కావాలి, నేమ్ కావాలి కదా, జస్ట్ నేమ్ కాలంని క్లిక్ చేస్తున్నాను చూడండి, అక్కడ నేమ్ కాలంని క్లిక్ చేశాను. ఓకే, కామా తర్వాత ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుంది కదా, ఫాల్స్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఐడి నెంబర్ ఇవ్వాలి కదా, ఎగ్జాంపుల్ నేను 101 ఐడి నెంబర్ ఇచ్చాను చూడండి, నేమ్ ఏమొచ్చింది ఆటోమేటిక్గా రవి. అంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే, ఈ ఫార్ములాలో చూడండి ఇంతవరకు మనం ఏం చేసేవాళ్ళు, ఇక్కడ కాలం నేమ్ దగ్గర అంటే ఇండెక్స్ నెంబర్ దగ్గర డైరెక్ట్గా నెంబర్ టైప్ చేసేవాళ్ళం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెంబర్ డైరెక్ట్గా టైప్ చేయకుండా సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఏదైతే నా సెలెక్టెడ్ టేబుల్లో కాలం కావాలో జస్ట్ ఆ కాలం దగ్గర క్లిక్ చేస్తే రెఫరెన్స్ కింద అదే తీసుకుంటుంది కాలం నెంబర్ ఎంత అని. అంటే మీకు నెంబర్ తెలిస్తే డైరెక్ట్గా టైప్ చేయండి, అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం అని డైరెక్ట్గా మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఒకవేళ మీకు అది కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే కాలం అనే ఆప్షన్ యూస్ చేసి, సో డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా అర్థమయ్యేలా పెడుతున్నాను. చూడండి ఇది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, మనకి ఈ ప్లేస్ లో మనం ఏం చేసేవాళ్ళం, ఇంతకుముందు ప్రీవియస్ లో డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చేసేవాళ్ళం కౌంట్ చేసి. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు, కాలం అని చెప్పి ఏదైతే మీరు ఫైండ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ కాలం ని రెఫరెన్స్ గా ఇచ్చేయడమే. జస్ట్ ఆ కాలం దగ్గర క్లిక్ చేస్తే అదే నెంబర్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇది కాలం ఆప్షన్. ఓకే, అలా కాకుండా ఇంకో కమాండ్ ఏముంది, కాలమ్స్. సో కాలమ్స్ ఏం చేస్తుంది చూడండి. సో కాలమ్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఏరే అడుగుతుంది. ఏరే అంటే ఏంటి, మనం గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం, గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, నేను సమ్వేర్ ఇలా ఒక 4 కాలమ్స్ సెలెక్ట్ చేశాను, 1 2 3, అంటే నేను టోటల్ ఎన్ని, ఒక 3 కాలమ్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, సో మనం ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసాము, సెలెక్టెడ్ ఏరియాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటారు. కాన్సెప్ట్ అర్థమైందా, కాలమ్స్. కాలం అన్నప్పుడు ఏం చేయాలి, మీరు ఏదైతే రిఫరెన్స్ కాలం ఇచ్చారో దాని నెంబర్ని ఆటోమేటిక్గా అదే తీసుకుంటది. అదే కాలమ్స్ అన్నారు అనుకోండి, కాలమ్స్ లో ఏమవుతుంది, సో కాలమ్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వాలి. సో రిఫరెన్స్ అడుగుతుంది, ఎరే అడుగుతుంది కదా, ఎరే అడుగుతుంది, కాలంలో రిఫరెన్స్ ఇవ్వాలి, కాలమ్స్ లో ఏం చేయాలి, ఎరే ఇవ్వాలి. ఎరే అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా అదే. చూడండి, నేను సెలెక్ట్ చేసిన టేబుల్లో టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 7 కాలమ్స్ ఉన్నాయి. సో కాలమ్స్ కి డిఫరెన్స్ అదే. కాలం అన్నప్పుడు రెఫరెన్స్ ఇస్తే మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఏ కాలంలో ఉందని దాని నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. కాలమ్స్ అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఇస్తే మీరు సెలెక్ట్ చేసిన ఏరియాలో, అంటే సెలెక్ట్ చేసిన ఏరియాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని అక్కడ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు యూస్ చేసి మనం VLOOKUP అప్లై చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది కదా. సో ఇప్పుడు నాకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నేమ్ దగ్గర నేను ఫార్ములా అప్లై చేస్తాను.
అప్లై చేసి దీన్ని డ్రాగ్ చేస్తే నాకు ఆటోమేటిక్ ఏమవ్వాలి, రిమైనింగ్ అన్నిటికీ అప్లై అవ్వాలి. అర్థమైందా? లైక్ ఇక్కడ ఫైన్ చేసాను చూసారా, ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో దీన్ని ఏం చేస్తాను చూడండి, ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డ్రాగ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా చూడండి బ్రాంచ్ వరకు డ్రాగ్ చేశాను, వచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ ప్లేస్, చూడండి ఫార్ములా అప్లై చేయట్లేదు, జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ వచ్చాయి, సెకండ్ సెమిస్టర్ మార్క్స్, మళ్ళీ థర్డ్ సెమిస్టర్ మార్క్స్. సో ఇలాగ నాకు ఏం రావాలి, డ్రాగ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా వీలుకప్ ఫార్ములా అనేది కాపీ అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో దీనికోసం మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫార్ములాని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ టైప్ చేసిన ఫార్ములా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ ఈ ఫార్ములా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వీలుకప్ అని ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ వీలుకప్ అని టైప్ చేసి తర్వాత ఏం చేస్తాం, సెల్ రిఫరెన్స్. ఓకే, రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మన టేబుల్ ఎరే ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలమ్ ఆప్షన్ యూజ్ చేయాలి. ఓకే, ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే $I$4 అని వచ్చింది కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డాలర్ అంటే ఏంటి అంటే చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక సెల్లో ఫార్ములా టైప్ చేసి దాన్ని మనం డ్రాగ్ చేస్తాం. సో డ్రాగ్ చేసినప్పుడు నాకు ఏమవ్వాలి, కొన్ని వాల్యూస్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి, కొన్ని వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I4 అనేది ఏంటి, ఐడి నెంబర్. ఓకే, నాకు ఐడి నెంబర్ అనేది సేమ్ ఉండాలి, అది చేంజ్ అవ్వకూడదు. సో దాని తర్వాత ఏమవ్వాలి, సో ఫస్ట్ ఇయర్ మార్క్స్ రావాలి, సెకండ్ ఇయర్ మార్క్స్ రావాలి, థర్డ్ ఇయర్ మార్క్స్ రావాలి. అంటే ఇక్కడ ఐడి నెంబర్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి, అంటే నాకు ఐడి నెంబర్ని లాక్ చేయాలి, దాన్ని ఫ్రీజ్ చేయాలి. సో ఫ్రీజ్ చేయడానికి మనకి ఇక్కడ టైప్ చేసిన తర్వాత, అడ్రస్ టైప్ చేసిన తర్వాత కీబోర్డ్ లో F4 అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ పర్టికులర్ అడ్రస్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అంటే లాక్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఐడియా వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం టైప్ చేయాలనుకుంటున్నాను, అవుట్పుట్ నాకు ఇక్కడ కావాలి. సో ఈజ్ ఈక్వల్ టు VLOOKUP, యాజ్ యూజువల్ గా ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు VLOOKUP. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ లుకప్ వాల్యూ, నేను ఇక్కడ ఐడి నెంబర్ ఇక్కడ టైప్ చేస్తాను. సో లుకప్ వాల్యూ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఈ వాల్యూ అనేది నాకు చేంజ్ అవ్వకూడదు, ఇది పర్మనెంట్ గా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, I8 ఆటోమేటిక్ గా అడ్రస్ తీసుకుంది. కాకపోతే ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను, లాక్ చేయాలనుకుంటున్నాను. లాక్ చేయాలనుకుంటే జస్ట్ కీబోర్డ్ లో F4 అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఆటోమేటిక్ ఏమైంది, $I$8 కామా నెక్స్ట్ ఏమవుతుంది, టేబుల్ ఎరే. సో టేబుల్ ఎరే సెలెక్ట్ చేస్తున్నాను. సో టేబుల్ ఎరే వచ్చింది, A4 నుంచి G13 వరకు వచ్చింది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇది కూడా నాకు ఏమవ్వాలి, ఈ ఐడి నెంబరు, ఈ టేబుల్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలి. సో దీన్ని కూడా నేను ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, F4. చూడండి రెండు వాల్యూస్ ని ఫ్రీజ్ చేసుకోండి. కర్సర్ అక్కడ ప్లేస్ చేసి F4 అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అవుతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ ఈజ్ నథింగ్ బట్ లాక్. ఓకే, తర్వాత ఏం చేయాలి, కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, కాలమ్ ఇండెక్స్ నెంబర్ కావాలి. ఇంతవరకు మనం ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ గా 2, 3, 4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి, నేమ్ కావాలి. సో ఈ టేబుల్లో మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో నేమ్ అనేది ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. నార్మల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 అని ఇచ్చేసాం అనుకోండి, డ్రాగ్ చేసినప్పుడు ఆ ఫార్ములా వర్క్ అవ్వదు. మనకి ఏమవ్వాలి, కాలమ్ని బట్టి ఇక్కడికి వెళ్తే 2 రావాలి, ఇక్కడికి వస్తే 3 రావాలి, ఇక్కడికి వస్తే 4 రావాలి. సో నేను డ్రాగ్ చేస్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్ ఏమవ్వాలి, కాలమ్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో అలా కాలమ్ నెంబర్ చేంజ్ అవుతూ ఉండాలి అంటే డైరెక్ట్ గా నెంబర్ టైప్ చేయకుండా కాలమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి, CO కాలమ్. ఓకే, ఇప్పుడు మనకి ఏది కావాలి, నేమ్ కావాలి. జస్ట్ ఆ నేమ్ సెలెక్ట్ చేశాను, కామా ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాలమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నేను ఇది సెలెక్ట్ చేశాను B3. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో B3 అనేది ఏ కాలంలో ఉంది, సెకండ్. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ కాలమ్ నెంబర్ ని ఆటోమేటిక్ గా అదే తీసుకుంటది. ఇక్కడ చూడండి ఐడి నెంబర్ టైప్ చేస్తున్నాను 101. ఆటోమేటిక్ గా రవి అని వచ్చిందా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములా నేను ఏం చేస్తాను, డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ ఎలా చేయాలి, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి బ్రాంచ్, అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసరికి కాలం ఏమవుతుంది, B3. సో ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, కాలం నెంబర్ చూడండి B4. సో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాలం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనకి ఏంటంటే ఫార్ములా అప్లై చేసిన తర్వాత, అంటే B3, C3, D3, E3, F3 ఆటోమేటిక్ గా అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా ఫార్ములా అప్లై చేసిన తర్వాత దాన్ని మనం డ్రాగ్ చేయాలి అనుకుంటే ఇది ఒక ఫార్మెట్.
ఓకే. సో ఇక్కడ నేను ఏం అప్లై చేశాను, కాలమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది VLOOKUP అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మనం లుకప్ వాల్యూని ఫ్రీజ్ చేయాలి, తర్వాత మన టేబుల్ ఏరియాని ఫ్రీజ్ చేయాలి, తర్వాత కాలమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇది కాలమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఫంక్షన్ ఉంది. సో ఇంకొక ఫంక్షన్ ఏంటి, కాలమ్స్ యూజ్ చేయాలి. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి ఫంక్షన్స్. ఇప్పుడు నేను కాలమ్స్ కాకుండా ఇప్పుడు నేనేం చేస్తాను, కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సేమ్ ఫస్ట్ రిఫరెన్స్ వాల్యూ ఇస్తాం, టేబుల్ ఏరియా ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను కాలమ్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను కాలమ్స్. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే కాలమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాలమ్ అన్నప్పుడు మీకు ఏ సెల్ అయితే కావాలో ఆ సెల్ రిఫరెన్స్ ఇస్తాం. కాలమ్ అన్నప్పుడు అంటే B2 B3 అనేది. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఎరే ఇవ్వాలి. ఎరే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, $J1 అంటే J1 to K1. ఇక్కడ మన టేబుల్లో J1 to K1 అంటే ఏంటి, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మన టేబుల్లో సంథింగ్ J1 to K1 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు లుకప్ వాల్యూ ఇక్కడ కావాలనుకోండి, J1 నుంచి K1 వరకు ఇచ్చానంటే ఒక కాలం కావాలి. సో ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రేంజ్ ఇవ్వాలనుకున్నాం కదా, సో ఆ రేంజ్ ఎలా ఇవ్వాలి అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 102 అని ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను ఫార్ములా అప్లై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు VLOOKUP. సో లుకప్ వాల్యూ ఇమీడియట్గా దీన్ని ఏం చేయాలి, ఫ్రీజ్ చేయాలి, కామా నెక్స్ట్ ఏం చేయాలి, టేబుల్ ఎరే. సో టేబుల్ ఎరే కూడా సేమ్ ఇలా సెలెక్ట్ చేశాను. దీన్ని కూడా ఏం చేయాలి, ఫ్రీజ్ చేయండి, కామా ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, కాలమ్ ఫంక్షన్ కాకుండా కాలమ్స్ అని ఇచ్చాను. సో కాలమ్స్ ఇచ్చినప్పుడు ఏమడుగుతుంది, ఇక్కడ ఎరే అడుగుతుంది. సో ఎరేలో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాను, నేమ్ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేమ్ ఫైండ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తానంటే, అంటే ఇక్కడ కాలమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాలమ్ అనేది పర్టికులర్ టేబుల్లో రెఫరెన్స్ తీసుకుంటాం. అంటే మీరు ఏదైతే టేబుల్లో కాలమ్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారో టేబుల్ నెంబర్ డైరెక్ట్గా టైప్ చేస్తే డైరెక్ట్గా అక్కడ 1 or 2 or 3 అని టైప్ చేస్తాం. లేదు నెంబర్ తెలియనప్పుడు ఏం చేస్తాం, కాలమ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే టేబుల్లో మీరు ఏదైతే కాలమ్ ఫైండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాని నెంబర్ అదే తీసుకుంటుంది. బట్ ఇక్కడ కాలమ్స్ అన్నప్పుడు మనకి అది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో మీ దగ్గర టేబుల్ ఇక్కడ లేదు, సో అంటే మీరు ఈ ఫార్ములా వేరే షీట్లో అప్లై చేస్తున్నారు అనుకోండి. సో అంటే రిఫరెన్స్ అంటే ఇక్కడ ఎరే అనేది మనం సేమ్ టేబుల్ ఇవ్వాలని కాదు, ఎరే అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇలా సెలెక్ట్ చేశాను. అంటే ఎన్ని సెలెక్ట్ అయ్యాయి, 1 2 3 4. సో అంటే 4 కాలమ్స్ సెలెక్ట్ అయ్యాయి. కాలమ్స్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని కాలమ్స్ వచ్చినట్టు, 1 2 3 4, కామా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి ఫాల్స్. ఎంటర్ చేయగానే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, సో వైజాగ్ అని వచ్చింది చూడండి, 102. సో 102 వైజాగ్ అంటే ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, ప్లేస్ వచ్చింది. అంటే నేను 4 సెలెక్ట్ చేశాను, అంటే ఇక్కడ మనం 4 కాలమ్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, కాలమ్స్ 4 నెంబర్ తీసుకుంది. ఇక్కడ మీరు ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ D17 నుంచి ఇచ్చాను కదా నేను, ఇక్కడ నుంచి D నుంచి ఎంతవరకు ఇచ్చాను, G వరకు ఇచ్చాను. సో DEFG అంటే టోటల్ 4 కాలమ్స్, అంటే నెంబర్ ఎంత వచ్చింది అక్కడ, 4 వచ్చింది. సో 4 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, 4th కాలంలో ఏముంది, స్టూడెంట్ 1 నేమ్ 2 బ్రాంచ్ 3 ప్లేస్ 4, ఆటోమేటిక్గా 4 అనేది తీసుకుంది. సో ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే, సో మీరు కాలమ్స్ అప్లై చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు సో VLOOKUP ఈజ్ ఈక్వల్ టు సో VLOOKUP అని ఇచ్చి సో లుకప్ వాల్యూ ఇస్తారు, కామా దాన్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేసుకోండి, లుకప్ వాల్యూని ఫ్రీజ్ చేసి, కామా దాని తర్వాత నెక్స్ట్ ఏం అప్లై చేయాలి, టేబుల్ అప్లై చేస్తారు. టేబుల్ని కూడా ఇమీడియట్గా ఏం చేస్తారు, ఫ్రీజ్ చేసుకుంటారు, కామా ఇప్పుడు కాలమ్స్ అని ఇచ్చి, ఓకే కాలమ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు ఏం సెలెక్ట్ చేయాలి, నేమ్ సెలెక్ట్ చేయాలి. ఏం సెలెక్ట్ చేయాలి, నేమ్. సో మన టేబుల్లో నేమ్ అనేది ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. సో నేను ఇక్కడ నుంచి నేమ్ వరకు సెలెక్ట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ 2 అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, A2 అనేది ఫిక్స్డ్గా ఉండాలి, B2 అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ నేమ్ తర్వాతకి వెళ్ళేసరికి ఏమవ్వాలి, బ్రాంచ్కి రావాలి, తర్వాత ఏమవ్వాలి,
బ్రాంచ్కి రావు. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, A2 వచ్చింది. A2 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేంజ్ అవ్వాలి, B2. నెక్స్ట్ సెల్కి వెళ్ళేసరికి ఏమవ్వాలి, B3. తర్వాత సెల్కి వెళ్ళేసరికి ఏమవ్వాలి, C3 అవ్వాలి. తర్వాత సెల్కి వెళ్ళేసరికి ఏమవ్వాలి, D3, E3, F3, G3. అంటే అక్కడ ఏమవ్వాలి, నాకు డ్రాగ్ చేసినప్పుడు B2 ఏమవ్వాలి, C2 అవ్వాలి. తర్వాత D2 అవ్వాలి. తర్వాత E2 అవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేంజ్ అవ్వాలి, B2 అనేది చేంజ్ అవ్వాలి. ఏది ఫిక్స్డ్గా ఉండాలి, A2 అనేది ఫిక్స్డ్గా ఉండాలి. సో A2కి ఏం చేస్తారు, ఫ్రీజ్ చేసుకుని B2ని నార్మల్గా అలా ఉంచేసి ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చుకోండి, ఫాల్స్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది, హరి. చూడండి 102 ఎవరున్నారు, హరి. ఇప్పుడు డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఏమొచ్చింది, హరి IT. సో ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి మళ్ళీ. సో ఆటోమేటిక్గా అప్లై అయిందా. సో మీరు కాలం యూస్ చేసిన అదే మెథడ్, కాలమ్స్ యూస్ చేసిన అదే మెథడ్. కాలమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాలం అన్నప్పుడు మీరు ఏదైతే సెల్ని ఫైండ్ కాలంని ఫైండ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ కాలంని రిఫరెన్స్గా ఇస్తే ఆటోమేటిక్గా నెంబర్ అదే తీసుకుంటుంది. అదే కాలమ్స్ యూస్ చేసినప్పుడు ఏం చేయాలి, రేంజ్ ఇవ్వాలి, అంటే ఎరే కింద ఇవ్వాలి. అంటే గ్రూప్ ఆఫ్ కాలమ్స్ని మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటాం. సో అది రెండింటికి డిఫరెన్స్. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఓకే. కాలమ్స్ యూస్ చేసి మనం ఫార్ములాని అప్లై చేయొచ్చు, కాలం యూస్ చేసి ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, సార్ కాలం వీలుకప్ ఫార్ములా టైప్ చేస్తున్నాం, వీలుకప్ ఫార్ములాని డ్రాగ్ చేస్తున్నాం, బాగానే ఉంది. నాకు అలా కాకుండా ఈ 3 సెల్స్, అంటే ఇక్కడ ఎన్ని అయితే సెల్స్ ఉన్నాయో నాకు అన్ని సెల్స్కి ఆటోమేటిక్గా ఒకేసారి ఫార్ములా అప్లై అయిపోవాలి. అంటే నేను ఒక సెల్కి ఫార్ములా అప్లై చేసి డ్రాగ్ చేసి ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా అన్ని సెల్స్కి నాకు ఒకేసారి ఫార్ములా అప్లై అవ్వాలి అంటే దానికోసం మనం ఇంకొక ఫార్ములా ఉంది. అదేంటి, వీలుకప్లో ఎరే టైప్ చేస్తున్నాను. సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి = వీలుకప్. సో వీలుకప్ అని టైప్ చేసి రిఫరెన్స్. సో ఏది ఇవ్వాలి, 103, ఇప్పుడు ఏం చేయాలి, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా సెలెక్ట్ చేసినా పర్లేదు, లేదనుకుంటే ఇలా పై నుంచి సెలెక్ట్ చేసినా పర్లేదు. నేను ఇలా పై నుంచి సెలెక్ట్ చేశాను, A నుంచి G వరకు సెలెక్ట్ చేసిన తర్వాత కామా ఇచ్చి ఇక్కడ ఏం చేస్తారు, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఏమేమి ఫైండ్ చేయాలనుకుంటున్నారు, నేమ్, బ్రాంచ్, ప్లేస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మార్క్స్. సో నేమ్ అనేది ఎక్కడ ఉంది మనకి, మీ టేబుల్లో సెకండ్ కాలంలో ఉంది. సెకండ్ కాలం, తర్వాత బ్రాంచ్ అనేది ఎక్కడ ఉంది, థర్డ్ కాలం, తర్వాత ప్లేస్, ఫోర్త్ కాలం, తర్వాత ఫస్ట్ ఇయర్, ఫిఫ్త్ కాలం, సెకండ్ ఇయర్, సిక్స్త్ కాలం, తర్వాత థర్డ్ ఇయర్, సెవెంత్ కాలం. సో ఇలాగా మొత్తం ఎరే ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎరే. దీన్ని ఏమంటారు, టేబుల్ ఎరే అంటారు. అంటే నాకు A to G అనే టేబుల్ రేంజ్లో సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం, సెవెంత్ కాలం రావాలి. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేయకూడదు. ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి ఆటోమేటిక్ ఏమైంది, గోపి. కంపేర్ చేసుకోండి ఇక్కడ టేబుల్ గుంటూరు 480. సో మొత్తం నాకు ఏమైంది, టేబుల్ అంతా ఒకేసారి ఫార్ములా అనేది అప్లై అయింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదండి. సో దీనికి ఫార్ములా ఎలా ఇవ్వాలి, ఇది కూడా ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూ, లుక్అప్ వాల్యూ, దాని తర్వాత టేబుల్ ఎరే, తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్లో ఏం చేయాలి, ఏవైతే కాలమ్స్ మీరు ఫైండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నెంబర్స్, ఇండెక్స్ నెంబర్స్ 2, 3, 4, 5 అలా ఇచ్చి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఫాల్స్. సో ఇక్కడ చూడండి 3 ఫార్ములాస్ ఇక్కడ టైప్ చేశాను. ఒకటి కాలం యూస్ చేశాను. కాలం యూస్ చేసినప్పుడు ఏం చేయాలి, రిఫరెన్స్ నెంబర్ కింద ఏం చేయాలి, ఏదైతే కాలంని మీరు ఫైండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలంని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఫార్ములాని మనం కాపీ చేస్తున్నాం, అంటే డ్రాగ్ చేస్తాం కాబట్టి ఏదైతే వాల్యూస్ పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని ఏం చేయాలి, ఫ్రీజ్ చేయాలి. సో ఫ్రీజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, F4. సో ఫ్రీజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, కీబోర్డ్లో F4 కి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది ఫ్రీజ్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఏం చేస్తాం, కాలమ్స్కి డిఫరెన్స్ ఏంటి, కాలం అన్నప్పుడు పర్టికులర్ సెల్ని రిఫరెన్స్గా ఇవ్వాలి కాలంని, అలానే కాలమ్స్ అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ కాలమ్స్ని సెలెక్ట్ చేస్తాం, అలానే ఇది వచ్చేసి ఏరే అంటారు. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ ఒకసారి నోట్ చేసుకుని
ఈ టేబుల్ని రెఫరెన్స్గా తీసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. వీడియో అనేది మీరు ప్రీవియస్ క్లాసెస్ పార్ట్ 1 పార్ట్ 2 విన్నాకని పార్ట్ 3 వినండి. సో వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, వీలుకప్ ఫార్ములాని ఎలాగ మనం డ్రాగ్ చేయాలి, అలానే ఏరే ఎలా అప్లై చేయాలి యూజింగ్ కాలమ్ అండ్ కాలమ్స్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.